హాయ్ ఫ్రెండ్స్. సో, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన అన్ని టీమ్స్ యొక్క ఆక్షన్ పర్స్ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఈసారి వచ్చేసి దబాంగ్ ఢిల్లీ అయితే లీడ్ చేయడం అయితే జరిగింది. సో, టోటల్‌గా మనకైతే 4.56 క్రోర్స్‌తో దబాంగ్ ఢిల్లీ అయితే ఫస్ట్ పొజిషన్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ లాస్ట్‌లో వచ్చేసి మీకైతే యూపీ దాస్ అని చెప్పుకోవచ్చు. సో, యూపీ దాస్ వచ్చేసి మీకైతే చాలా అంటే చాలా తక్కువ పర్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే సో, మనమైతే అన్ని టీమ్స్ యొక్క మిగిలిన బడ్జెట్ అయితే చూడబోతున్నాము. అండ్ మనకు కరెంట్ ప్లేయర్స్ ఎంత ఉన్నారు, సో మనకైతే టీంలో ఆక్షన్ కన్నా ముందు అండ్ మినిమమ్ స్లాట్స్ వచ్చేసి ఎంత మిగిలి ఉంది అండ్ ఎఫ్బిఎం వచ్చేసి ఎంత మిగిలి ఉంది అన్ని టీమ్స్ దగ్గర అనేది సో ఫుల్ అంటే ఫుల్ క్లారిటీగా అయితే మీకైతే చెప్పబోతున్నాను కాబట్టి సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. సో వీడియో కనిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుకు వచ్చేసి దబాంగ్ ఢిల్లీ టీం యొక్క పర్స్ కనుక చూసుకుంటే మాత్రం టోటల్లీ సో మీకైతే 4.56 క్రోర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో 5 క్రోర్స్ నుంచి అండ్ కరెంట్ ప్లేయర్స్ వచ్చేసి 4 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ 14 వచ్చేసి మీకైతే మినిమమ్ స్లాట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే మనకైతే 3 ఎఫ్బిఎం కార్డ్స్ అయితే మిగిలి ఉండడం అయితే జరిగింది కాబట్టి సో ఈసారి వచ్చేసి మీకైతే దబాంగ్ ఢిల్లీ టీం యొక్క పర్స్ అనేది ఇలా అయితే ఉంది. సో మీకైతే టాప్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే సెకండ్ పొజిషన్లో బెంగళూరు బుల్స్ అయితే ఉండడం అయితే జరిగింది 4.12 క్రోర్స్తో. అండ్ మనకు కరెంట్ ప్లేయర్స్ వచ్చేసి 8 అయితే ఉన్నారు సో ఆప్షన్ కన్నా ముందు. అండ్ మనకు మినిమం స్లాట్స్ వచ్చేసి 10 అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే 3 ఎఫ్బిఎం కార్డ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది మన బెంగళూరు బుల్స్ టీమ్కి. అండ్ థర్డ్ పొజిషన్లో సో గుజరాత్ జైంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది 4.08 క్రోర్స్తో. సో గుజరాత్ జైంట్స్ టీమ్ అయితే సో ఈసారి ఆప్షన్లు అయితే దిగబోతున్నారు. సో టోటల్లీ కరెంట్ ప్లేయర్స్ వచ్చేసి సో ఆప్షన్ కన్నా ముందు 5 ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మనకు మినిమం స్లాట్స్ అవైలబుల్ కనుక చూసుకుంటే మాత్రం సో 13 ప్లేయర్స్కి అయితే స్లాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎఫ్ఎం వచ్చేసి 3 కార్డ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక ఫోర్త్ టీమ్ విషయానికి వస్తే మాత్రం బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో రిమైనింగ్ పర్సన్ కనుక చూసుకుంటే మాత్రం 3.95 CR అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఇక కరెంట్ ప్లేస్ కనుక చూసుకుంటే మాత్రం 9 ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఆప్షన్ కన్నా ముందు. అండ్ అలానే మినిమం స్లాట్స్ కూడా సో 9 ప్లేయర్స్కి అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎఫ్ఎం కూడా సో మీకైతే 3 కార్డ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే ఫిఫ్త్ టీమ్గా సో తెలుగు టైటన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నేను వచ్చేసి మీకైతే రీసెంట్ వీడియోలో ఏం చెప్పాను సో మన తెలుగు టైటన్స్ టీం యొక్క పర్స్ వచ్చేసి 3.45 నుంచి మీకైతే 3.70 క్రోర్స్ దాకా ఉండే అవకాశం ఉందని చెప్పాను. సో అలానే మిగతా ఈసారి తెలుగు టైటన్స్ టీం యొక్క పర్స్ వచ్చేసి సో ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉండడం అయితే జరిగింది 3.70 క్రోర్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఆప్షన్ కన్నా ముందు మిగతా తెలుగు టైటన్స్ టీంలో మిగతా 10 ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ మిగిలిన స్లాట్స్ కనుక చూసుకుంటే మాత్రం సో టోటల్లీ 8 స్లాట్స్ అయితే మినిమం స్లాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మిగతా అంటే మిగిలి ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఎఫ్ఎం కార్డ్స్ వచ్చేసి సో 3 ఎఫ్ఎం కార్డ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే వీడియోని కంటిన్యూ చేసే ముందు సో ఇంకొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేంటంటే సో ఈసారి ఆప్షనర్గా సో మనకైతే డే 1కి చారు శర్మ గారు అయితే ఉండబోతున్నారని తెలుస్తుంది కాబట్టి అండ్ మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి సో మల్లికా సాగర్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఈసారి సో మనకైతే కొంచెం డిఫరెంట్గా సో ఒక డే 1 కోసం సో మనకైతే చారు శర్మ గారు అయితే ఉన్నారని తెలుస్తుంది. సో డే 2కి ఎవరు ఉన్నారో సో మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదు కాబట్టి అండ్ ఇక మన నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం సో పాట్నా పైరట్స్కి వచ్చేసి సో ఈసారి 3.55 క్రోర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకైతే మిగిలిన పర్స్ వచ్చేసి అండ్ ఆప్షన్ కన్నా ముందు వచ్చేసి పాట్నా పైరట్స్ టీంలో సో 11 ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మనకు మినిమం స్లాట్స్ వచ్చేసి సో 8 అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అలానే ఎఫ్ఎం కార్డ్స్ వచ్చేసి సో 3 అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ విషయానికి వస్తే మాత్రం 3.30 CR అయితే ఉండడం అయితే జరిగింది. అలానే 10 ప్లేయర్స్ అయితే సో మీకైతే ఆల్రెడీ స్క్వాడ్లో అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ స్లాట్స్ కనుక చూసుకుంటే మాత్రం 8 అయితే ఉండడం అయితే జరిగింది. ఎఫ్ఎం కార్డ్స్ వచ్చేసి సో మనకైతే 3 అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఇక తమిళ తలాస్ టీం విషయానికి వస్తే మాత్రం సో రిమైనింగ్ పర్స్ వచ్చేసి 2.55 CR అయితే ఉండడం అయితే జరిగింది. కరెంట్ ప్లేస్ విషయానికి వస్తే మాత్రం సో ఆప్షన్ కన్నా ముందు 14 ప్లేయర్స్ అయితే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో మనకైతే సైనింగ్ కానివ్వండి ఆర్ మనకు రిటర్న్ ప్లేయర్స్లో కానివ్వండి సో వీళ్ళైతే ఉండడం అయితే జరిగింది. సో టోటల్లీ 14 ప్లేయర్స్ అండ్ కేవలం 4 to 5 ప్లేయర్స్కి అయితే మిగిలిన స్లాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఎఫ్ఎం వచ్చేసి మనకైతే 3 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి పునేరి పల్టన్ టీం విషయానికి వస్తే మాత్రం సో మిగిలిన పర్స్ వచ్చేసి 2.49 CR అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఆప్షన్ కన్నా ముందు వచ్చేసి మీకైతే 11 ప్లేయర్స్ అయితే ఆల్రెడీ స్క్వాడ్లో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ 7 వచ్చేసి మినిమం స్లాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది పూణే టీంకి. అండ్ అలానే 3 ఎఫ్ఎం కార్డ్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది సో ఆప్షన్ కోసం. అండ్ ఇప్పుడు వచ్చేసి హర్యానా టీం విషయానికి వస్తే మాత్రం సో రిమైనింగ్ పర్స్ వచ్చేసి 2.46 CR, కరెంట్ ప్లేయర్స్ వచ్చేసి మిగతా ఆప్షన్ కన్నా ముందు 10 అండ్ మినిమం స్లాట్స్ వచ్చేసి 8 అండ్ అలానే ఎఫ్ఎం కార్డ్స్ కనుక చూసుకుంటే మాత్రం సో 3 అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది హర్యానా టీంకి. అండ్ ఇప్పుడు వచ్చేసి సో ద లాస్ట్ 2 టీమ్స్ విషయానికి వస్తే మాత్రం యూ ముంబై అయితే ఉండడం అయితే జరిగింది సో 11th పొజిషన్లో. సో మనకైతే రిమైనింగ్ పర్స్ విషయానికి వస్తే మాత్రం 2.31 CR అయితే ఉండడం అయితే జరిగింది యూ ముంబాకి. అండ్ మనకు ఆప్షన్ కన్నా ముందు 10 ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది వాళ్ళ స్క్వాడ్లో. అండ్ మనకు మినిమం స్లాట్స్ వచ్చేసి సో 8 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే 3 ఎఫ్ఎం కార్డ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది యూ ముంబాకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే లాస్ట్ టీం విషయానికి వస్తే మాత్రం సో యూపీ యోధాస్. సో యూపీ యోధాస్కి మనకైతే రిమైనింగ్ పర్స్ వచ్చేసి సో కేవలం
1.86 crores అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అండ్ ఆల్రెడీ వీళ్ళైతే మనకైతే 13 ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది స్క్వాడ్లో. కేవలం 5 స్లాట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది యూపీఓదకి. అండ్ ఫైనల్లీ సో 2 FBM కార్డ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది యూపీఓదకి మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 12 అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సో ఇవే అని చెప్పుకోవచ్చు. సో మన ప్రో కబడ్డీ సీజన్ 12లో అన్ని టీమ్స్ యొక్క రిమైనింగ్ పర్స్ అండ్ మనకు కరెంట్ ప్లేయర్ స్క్వాడ్లో ఎంతమంది ఉన్నారు, మినిమం స్లాట్స్ అండ్ అలానే FBM కార్డ్స్ ఎన్ని ఉన్నాయనేది మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను కాబట్టి సో దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో కింద కామెంట్ సెక్షన్లో సో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ సో ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పుకోవచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.